ఆంజనేయస్వామిని జగన్నాథుడు బంగారు గొలుసుతో ఎందుకు బంధించాడో మీకు తెలుసా? సముద్రదేవుడు జగన్నాథుడి భక్తిలో లీనమై స్వామి పాదాల దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించేవాడు. కాని అలా ప్రయత్నించే ప్రతిసారీ పూరీ నగరమంతా సునామీ వచ్చినట్టు మునిగిపోయేది. ఇలా పదే పదే సునామీ రావడంతో గ్రామాన్ని కాపాడడానికి జగన్నాథుడు తన ప్రియ భక్తుడైన హనుమంతుణ్ణి పిలిచి, హనుమా, నాకు నీ సహాయం కావాలి. సముద్రదేవుడి అతిప్రేమ వల్ల నా భక్తులకు ఆటంకాలు సంభవిస్తున్నాయి. నువ్విక్కడే సముద్రం ఒడ్డున నిలబడి పూరీ నగరాన్ని కాపాడాలి అని చెప్తాడు. అది విన్న హనుమంతుడు ఎంతో సంతోషించి సముద్రం ఒడ్డువ కాపలాగా ఉంటాడు. దాంతో హనుమని చూసి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాని పూరీ గ్రామంలో ఎక్కడైనా రాముడి పూజ జరుగుతుంది అంటే హనుమంతుడు పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళిపోయేవారు. హనుమ లేని సమయంలో మళ్లీ సముద్రం నగరంపైకి సునామీలా ముంచుకొచ్చేది. దాంతో జగన్నాథుడికి చాలా కోపం వచ్చి హనుమంతుడితో, మారుతి, నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నాకు వేరే దారి లేదు. నిన్ను కర్తవ్యమనే గొలుసుతో కట్టేస్తాను అని చెప్పి పూరీనగర సముద్రం ఒడ్డున ఆంజనేయస్వామిని జగన్నాథుడు బంగారు గొలుసుతో కట్టేస్తారు. ఆ ప్రదేశంలోనే బేడి హనుమంతుడి గుడిని కట్టించాడు. ఆ గుడిలో ఇప్పటికీ బంగారు గొలుసుతో కట్టేసిన హనుమంతుడి విగ్రహం ఉంటుంది. అక్కడే ఉంటూ పూరీ నగరాన్ని సముద్రుడి నుండి కాపాడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.